Step into Value Zone Hypermart Bhatancheru. ఓవైపు కొత్త సంవత్సరం వేడుకలు, మరోవైపు జపాన్లోని కొన్ని తీర ప్రాంతాల్లో భయంకరమైన భూకంప ప్రకంపనలు. భూకంప ప్రభావం ఏకంగా 7.6గా నమోదు కావడంతో వాతావరణ శాఖ సునామీ నగరాలను తాకొచ్చంటూ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. దీంతో జపాన్లో కొత్త సంవత్సరం వేడుకలు కాస్తంత కళతప్పాయి. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికల్ని జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇషికావా, నిగాటా, టొయామా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. భూకంప ప్రభావంతో సముద్ర అలలు తీరం వైపు దూసుకొస్తున్నాయి. సునామీ అలలతో నోటో, ఇషికావాలో అలలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్నాయి. ప్రకంపనలతో స్టోర్లోని వస్తువులు చెల్లాచెదరవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భూకంపానికి సంబంధించి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు సమాచారం అయితే లేదు. కానీ హెకురీకు అణు విద్యుత్ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగాయన్న అంశం మీద జపాన్ ప్రభుత్వం దృష్టి సారించింది. మార్చి 11, 2011 జపాన్లోని హోన్షు ద్వీపం ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. భయంకరమైన సునామీ ఏర్పడటానికి కారణమైంది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు తీవ్రమైన పరిస్థితులు ఏర్పడితే ప్రజలను ఎలా రక్షించాలి అన్న దాని మీద ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమావేశం నిర్వహించాయి.